ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డులలో బీజేపీ అభ్యర్థులతో ఎన్నికల ప్రచారం కార్నర్ మీటింగ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీ పార్టీలో చురుకైన నాయకులు ఉన్నారని, ఆర్మూర్ బల్దియాపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. గతంలో ఉన్న పార్టీల నాయకులు ఎంతో దోచుకుని తిన్నారని మండిపడ్డారు. ఆర్మూర్ ప్రాంత ప్రజలు తనను ఆశీర్వదించినట్టుగా బీజేపీ బలపరిచిన కౌన్సిలర్ల అభ్యర్థులను సైతం ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉన్నారు. ఎవడు బతుకు వాడు బతకాలి, ఎవడి దుకాణం వాడు నడుపుకోవాలి. ఎందుకు బెదిరించారో 10 ఏళ్ళు మొత్తం కబ్జాలు చేసి చెట్టర్లు కట్టుకొని ఈ కౌన్సిలర్లు కూడా తిన్నోడు తిన్నట్టు, దోచినోడు దోచినట్టు ఎన్నడూ పట్టించుకున్నారు. ఆర్మూరు సమస్యలు ఈ రోజు ఆర్మూరు వ్యాప్తంగా 65 కోట్లతో రోడ్లు వేయించిన మొత్తం ముఖ్యమంత్రితో ఓట్లాడి ఈరోజు ఆర్మూరుకు 65 కోట్ల రోడ్లు వేయించిన రోడ్లు వీధి వీధిలా ఇంకా ఏదైనా రాకుంటే ఇక్కడ నేను 40 కోట్లతోని ఏటీసీ సెంటర్ తీసుకొస్తున్నా. రానున్న రోజులలో స్టేడియం కావచ్చు, లేకపోతే మార్కెట్ యార్డ్ కావచ్చు, మొత్తం ఈ ఏరియాకి వస్తున్నాయి, ఆ మూలకు పిపిరి మూలకు. కాబట్టి ఈ ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందుతుంది. ధర్మం గురించి కొట్లాడుతున్నా, గల్పు కార్మికుల గురించి కొట్లాడుతున్నా, దళిత బిడ్డల హాస్టళ్ల గురించి కొట్లాడుతున్నా, ఆడబిడ్డలకు గౌరవం గురించి కొట్లాడుతున్నా. ఏం చేసిండ్రా చెప్పురా? దొంగల్లాగా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఆడబిడ్డలను మోసం చేసిండ్రు. పాపాల పుట్టలాగా రేపు పురుగుల పడిపోతారా? ఏమని అడుగుతున్నారా? రెండు ఇళ్ళకి వచ్చి ఏమని అడుగుతున్నారా? 4000 పెన్షన్ ఇచ్చిర్రా? ఏమన్నావు రేవంత్ రెడ్డి? అవినీతి పరుడు అనుముల రేవంత్ రెడ్డి ఆడబిడ్డలను మోసం చేసి గద్దెనెక్కి కొడుకుతున్నారు. తమ్ముంటే నా కొడుకున్నారని చెప్తున్నా. ఈరోజు నేను మీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిలదీసి, రేవంత్ రెడ్డి నీ కొడంగల్కి ఎంత కొండబోతున్నావు ఆర్మూర్ కంటే ఈ రోజే సాయంత్రం రేవంత్ రెడ్డి నిజామాబాద్కి వచ్చి ఇద్దరం కలిసి ఈరోజు శంకుస్థాపన చేసి వచ్చాం. 200 కోట్ల స్కూలు ఈ రోజు మీ దళిత బిడ్డలు కావచ్చు, మైనారిటీ బిడ్డలు కావచ్చు, మా బిడ్డలు చదువుకున్నట్లు చదువుకోవాలని ఏసీ స్కూల్ శాంక్షన్ చేసి ఈరోజు సంవత్సరం నుంచి నన్ను ఇబ్బంది పెడతారా? మీరు స్కూల్ కడితే రాకేష్ రెడ్డికి పేరు వస్తుంది. రాకేష్ రెడ్డి ఏమవుతుందా? పేరు ఏం చేసుకుంటారా? బ్యాంకులో పెట్టుకుంటారా? ఉంటాం 10 ఏళ్ళు సత్తే సత్తం. పుట్టింది ఒక్కరోజు, సచ్చింది ఒక్కరోజు. ఏం చేసుకుంటారా? పేరు సంవత్సరమాయే 200 కోట్ల హిందీ కేంద్రం సాక్ష్యం చేపిస్తే టెండర్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇప్పటి వరకు స్కూల్ కంప్లీట్ అయితే పేద బిడ్డలు దోమలుండి హాస్టల్లో ఉంటున్నారు. అన్నము పురుగులు పట్టి అన్నం తింటున్నారు. ఒక్కడికన్నా కోస రాదేంద్రా?